హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నా సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? రాష్ట్రంలో 2 నెలలు 40 రోజుల్లోనే ఆల్మోస్ట్ ఇంకా 2 నెలలు కూడా కంప్లీట్ అవ్వలేదు జరుగుతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. నిజానికి ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించారు, ఎన్టీఆర్ ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ స్టేట్ విడిపోయిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. టీడీపీ చేసే బ్లేమ్ ఏంటంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా అరాచకాలు, విధ్వంసాలు, హత్యాయత్నాలు ఇలాంటివన్నీ జరిగినాయి. నిజంగా చెయ్యేసుకుని చెప్పండి, ఇలాంటివి జరిగినాయా? నిజంగా ఇంత హత్యాకాండ, ఇంత అరాచకం జరిగిందా? అంటే చాలామంది చెప్తున్నారు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు లేవు అంటే. ఎక్కడైనా కొన్ని సంఘటనలు జరగవచ్చు, కానీ ఇంత ఉధృతంగా, ఇంత హత్యా రాజకీయాలు, లేకపోతే ఇంతగా దాడులు చేస్తూ మనం చూస్తున్న వార్తలు చూస్తుంటే సమ్టైమ్స్ అసలు ఏం జరుగుతుంది, చంద్రబాబు ఇలా మారారేంటి, ఇలా చేస్తున్నారేంటి, ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారేంటి వాళ్ళ కార్యకర్తలకి అనేది కూడా అనిపిస్తుంది. నిజానికి ఎంత అరాచక పరిస్థితులు ఉన్నాయంటే ఎక్కడ కూడా వైసీపీ కార్యకర్త అనేవాళ్ళు, లేకపోతే వైసీపీ నాయకులు అనుకునేవాళ్ళు, లేకపోతే వైసీపీ సానుభూతి పరులు, వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా ఈరోజు స్థైర్యాన్ని కూడగట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెనక నడవాల్సిన పరిస్థితి. నిజానికి ధైర్యంగా నడిస్తే ఎక్కడ ఏ దాడులు జరుగుతాయో అన్న భయం కూడా గ్రామాల్లో కనిపిస్తుంది. గ్రామాల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ఇదేమీ అబద్ధం కాదు. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఆ పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఎందుకంటే మేబీ వాళ్ళు అధికారం, ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అంతగా పథకాలు పంచడం కావచ్చు, లేకపోతే ఎక్కడ అవినీతి జరగకుండా చూడటం కావచ్చు, ఇవన్నీ సో ఇవన్నీ అంటే అధికారంలోకి ఎప్పటికీ రాలేమేమో అని చెప్పేసి ఒక భావన ఏదైనా టీడీపీకి కానీ లేకపోతే కూటమిలో వాళ్ళకి కలిగిందేమో. అందుకే ఒక్కసారిగా ఇంత మెజారిటీతో అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా విరుచుకుపడిపోయారు వాళ్ళు. ఊర్ల మీద లేకపోతే దాడులు చేయడం కావచ్చు, ఏమాత్రం కొద్దిగా కక్షున్నా గతంలో వాటిని తీర్చుకోవడానికి ఇప్పుడు వీళ్ళంతా కూడా చేస్తున్న తీరు నిజంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను చూస్తే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినాయి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామందికి టీడీపీ నాయకులకు కావచ్చు, లేకపోతే టీడీపీ కార్యకర్తలకు కావచ్చు, జనసేన నాయకులకు కావచ్చు ఒప్పుకునే పరిస్థితి అంటే అంగీకరించే నైజం లేదు. కాబట్టి వాళ్ళు గతంలో ఇంతకన్నా ఎక్కువ జరిగినాయి అని చెప్తున్నారు. గతంలో ఇంతకన్నా ఎక్కువ ఏ పేపర్స్ తీయండి, అది ఈ ఏది ఏదైతే వీళ్ళు పచ్చపత్రికలు అంటారు కదా, వాటిల్లో కూడా చూడండి ఇంత అరాచకాలు కానీ, ఇంత హత్యా రాజకీయాలు కానీ, ఇంత దాడులు కానీ ఆ కాలంలో అప్పుడు 5 సంవత్సరాల్లో జరిగినాయా అనేది చూడండి. 1-2 సంఘటనలు అయితే ఖచ్చితంగా జరిగినాయి. యాజ్ అ జర్నలిస్ట్గా అవి మేము చూసాము. కానీ అందులో కూడా కొన్ని సంఘటనల్ని అవి రాజకీయ విభేదాలు కాదు అని కూడా అప్పట్లోనే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో ఢిల్లీ వరకు ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలి. ఇది చాలా దారుణంగా ఉంది. 40 రోజుల్లోనే ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా కనిపించదు. ఇది గతంలో బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళం. బీహార్లో కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది అనే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీలో అది జాతీయ స్థాయిలో చర్చ జరిగే రీతిలో జగన్మోహన్ రెడ్డి తెలియచేయాలి అనే ఉద్దేశంతో చేపట్టిన ధర్నా సక్సెస్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంత శాంతియుతంగానే జరిగినప్పటికీ కూడా, ఉధృతంగా ఇది చేయకపోయినప్పటికీ కూడా అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఆమ్ ఆద్మీ నుంచి కావచ్చు, మమతా బెనర్జీ నుంచి కావచ్చు, ఉద్ధవ్ థాక్రే కావచ్చు, ఇంతమంది సపోర్ట్ నేషనల్ లీడర్స్ ఇది జగన్మోహన్ రెడ్డికి లభించడం అనేది అంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి పోరాటానికి అంతమంది మద్దతు లభించడం అనేది నిజానికి ఒక సక్సెస్ని చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ బీజేపీతో కలిసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి చేస్తున్న అరాచకాలపై ఆ పార్టీలు ఏమీ మాట్లాడకపోవచ్చు, బహుశా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్తోనే చంకలు గుద్దేసుకుంటున్న ఆ పార్టీలు ఏమీ లేని దానికే వాళ్ళు అంతగా అంటే అంత బాగుంది, ఇంత బాగుంది అని పొగిడేస్తున్న ఆ పార్టీ నాయకులకి బహుశా ఇప్పుడు ఈ నేషనల్ లీడర్స్ అంతా కూడా జగన్కి సపోర్ట్ చేయటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఇంత షార్ట్ టైంలో 40 రోజుల్లోనే ఇక్కడ పరిస్థితులు ఇంత ఇదిగా ఉన్నాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే విధంగా ఇక్కడ సంకేతాలని వాళ్ళు జాతీయ స్థాయిలో జాతీయ మీడియా కావచ్చు, లేకపోతే జాతీయ పార్టీలని వీళ్ళ వైపు ఆకర్షించేలాగా, వీళ్ళు ఆకర్షించేలా కాదు తెలియచెప్పేలాగా వీళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి
సక్సెస్ ఉంది, సక్సెస్ అయ్యారు అనేది కూడా మనకి వినిపిస్తుంది. బట్ సక్సెస్ విషయం పక్కన పెడితే దీని మీద ఏమి యాక్షన్ జరగబోతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు, అది అందరికీ తెలియాలనుకున్నారు, కానీ ఫలితం ఏంటి? దీనివల్ల ఏమొస్తుంది? నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందా? శాంతి భద్రతల్ని కంట్రోల్లోకి తీసుకువస్తుందా? ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద జరుగుతున్న దాడుల్ని ఆపుతుందా? మరి ఏం జరగబోతుంది ఇప్పుడు? ఊరికే వీళ్ళు చేసేసారు ధర్నాలు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు అంటే కాదు కదా. కార్యకర్తలకి ఒక ధైర్యం అనేది బీజేపీ ఇప్పుడు తీసుకునే ఒక నిర్ణయంతో, బీజేపీ తీసుకునే యాక్షన్తోనే, బీజేపీ చంద్రబాబుకు చెప్పే అంటే శాంతి భద్రతల విషయంలో చంద్రబాబుకి ఇచ్చే సలహాలతోనే ఇప్పుడు ఆధారపడి ఉంది ఈ కార్యకర్తల మీద దాడులు ఇవన్నీ ఎలా ఆపాలి అనే విషయంలో. జగన్మోహన్ రెడ్డికి పోరాటాలు కొత్త కాదు. బహుశా ఈ 4 సంవత్సరాలు ఆయన పోరాటాలు చేస్తూనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైతే ఈ మద్దతు వచ్చిందో కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగేలా అతను చేశారు. ఇప్పుడు ఏది జరిగినా కూడా మిగతా ఇంకా కొన్ని పార్టీలు కూడా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో మనం రాజకీయంగా ఒక కొత్త సమీకరణలకి తెర తీసినట్లయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు బీజేపీనా, ఎన్డీఏ కూటమా లేకపోతే ఇండియా కూటమా అనే ఒక కొత్త సమీకరణకు కూడా ఇక్కడ తెర తీశారని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.